వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ అధికారులను పశు వైద్య సిబ్బందిని ఆదేశించారు. గోశాలలో గత 2 రోజులుగా 13 కోడెలు మృత్యువాత పడడంతో కలెక్టర్ గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీరు నిలవకుండా మొరం పోయించాలని సూచించారు. బక్కచిక్కిన కోడెలను ఇతర వాటిని వేరు చేసి ఉంచాలని, త్వరలోనే రైతులకు కోడెలు పంపిణీ చేస్తామన్నారు. కాగా గోశాలలో 600 కోడెల సామర్థ్యం ఉంటుందని, ప్రస్తుతం 1200 కోడెలు ఉన్నాయని పశు వైద్యాధికారి తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండడం, వారం రోజులుగా కోడెలకు పచ్చిగడ్డి సరఫరా సరిగా అందకపోవడం, భక్తులు సంవత్సరంలోపు కోడెలు బక్కచిక్కినవని, అనారోగ్యంతో ఉన్న వాటిని తెచ్చి అప్పచెప్పి వెళ్తుండడం వల్ల కోడెలు మృత్యువాత పడుతున్నాయని చెప్పారు. ప్రస్తుతానికి కోడెలను వేరు చేసి ఉంచడంతో పాటు శానిటేషన్ పై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇది కూడా డిహైడ్రేషన్ రెగ్యులర్ నలుగురు పని సెట్ చేసి బక్రీద్ వరకు మనం పంపిణీ చేయలేము. ఎందుకంటే బక్రీద్ తర్వాత వెళ్ళు. రాజన్న కోడెల విషయంలో దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే. వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు. ధర్మదర్శనం కొంచెం యాత్రిక సదుపాయాలకు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల 4 నెలలు చనిపోతే కూడా దానికి స్పందన లేదు. మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతిన ఒకసారి ఆలోచన చేయాలి. ఈవో గారిని అడిగితే అసలు రెస్పాన్స్ ఉండలేదు. కలెక్టర్ గారు నిన్న తూతు మంత్రంగా డాక్టర్లను తోలిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ 5 కూడా జరిపోతే దీనికి జవాబుదారు ఎవరు? మరి నిజంగా కూడా అక్కడ ఉన్న అధికారులపై చర్యలు ఏం చూసుకుంటూ తెలియజెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేగాక రెండోది కూడా వీటి పట్ల నిర్లక్ష్యం సహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.